పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రభునామం కనపడుతాం. ప్రాణభయములో కలిగించినావు నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపిస్తున్నావు. ప్రేమించినావు వేడుకగా ఇలను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలచిన ప్రతి క్షణమునా ఆలెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును.
పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథంలో ఒక మాటను నేర్చుకుంటాం. ఎదురుగా పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 మాటలు నేర్చుకుంటాను. ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేయబడిన ఆ ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటుందా? నీ నా భక్తి జీవితంలో నీ నా జీవిత విధానంలో ప్రార్థన చేద్దాం అని కూర్చుంటాం. దేనికోసం చెప్పాలి? దేనికోసం? ప్రార్థన చేద్దాం అని కూర్చున్నప్పుడు ఎక్కడ లేని శోధనలు, సమస్యలు, అవరోధాలు అన్ని ఏమవుతాయట? వస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు వర్కౌట్ రావటం, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వచ్చి గేటు తాకడం, అప్పుడు దాకా ఎవరు వచ్చి పిలవరు నీకోసం, అప్పుడు దాకా ఎవరు ఆ సమయం వరకు రాదు. నీవు కూర్చున్న వెంటనే అక్క ఉన్నావా, అన్న ఉన్నావా అని ఎవరు ఒకరు వచ్చి తలుపు. ప్రార్థనకు కూర్చున్న వెంటనే గ్యాస్ మీద కూర కాలిపోతున్నాడు, మండిపోతున్నాడు. ప్రార్థన కూర్చున్న వెంటనే అనేకమైన శోధనలు వచ్చి పెడతాయి. అయినా కూర్చున్నవాడివి కూర్చున్నట్టే ఉండాలి. అవునా? కూర్చున్నవాడివి కూర్చున్నట్టే ఉండాలి. ఏది జరిగినా సంబంధం. సహోదరులు, ఆత్మీయులు, అపోస్తులు భక్తి సింగ్ గారు ప్రార్థనకు కూర్చుంటేనంట 6-7 గంటలు అయిన తర్వాత అయినా సరే ఆయన లేకపోతే నేను రేపటి దినాన మరణించబోతున్నాను అన్నా సరే ఈరోజు రాత్రి ప్రార్థనలో కూర్చొని శ్వాస విడిచాడు. మరి మన విషయము ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన విలువైనదే. ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఎక్కడ లేని సమస్యలు వస్తున్నాయి అంటే నిన్ను వచ్చి సాధనగాడు కలిగి చేస్తున్నాడు. చేసిన ప్రార్థనలు చాలే నీకు పరలోకానికి వెళ్ళడానికి రా బయటికి. నీవెవరో తెలియని వాడైనా, నీవెవరో కూడా తెలియని వ్యక్తి కూడా వచ్చి ఆ ప్రార్థనకు కూర్చునే సమయానికి వచ్చి నేను కదిలిస్తూ అప్పుడు నీవెవరి మీద ఆనుకొని కూర్చున్నావో ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే నీవు ప్రార్థనలో ఉన్నత శిఖరాలు వెళ్తావు. ఎవరో వచ్చారు దానికి ప్రయారిటీ ముందిస్తాం. కూర్చున్న దానికి ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయవు కానీ ఎవరో వచ్చి పిలుస్తున్నారు అంత అర్జెంట్ పని, అది ఇది అంత అర్జెంట్ పని కాదులే అని నీవు అనుకున్న రోజే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇది అంత అర్జెంటు అని బయటికి వెళ్తావే ఆ రోజే నీవు దేవుని నుండి దూరం అయిపోతున్నావు. ఎక్కడైనా నీ ఇంట్లోనైనా, మందిరంలోనైనా, ఎక్కడైనా సరే, వీధిలోనైనా, నీ ఉండే ఉద్యోగం చేస్తున్న స్థలంలోనైనా ప్రార్థనకు కూర్చుంటావు కదా, అప్పుడు ఎక్కడికి కలగబడదు. గొంతు మీద కంఠం దగ్గర కత్తుచ్చి పడినా సరే శ్వాసనే విడవాలి కానీ ప్రార్థనలు మాత్రం ఆపకూడదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మన ఎవరిని దూషించట్లేదు, పూజారుల ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు ఒక దురాత్మ సంభవించింది. దాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మంత్రాలు ఆపుతారా? ఓకే, ముస్లిమ్స్ అయినా మహమ్మద్ ప్రవక్తలు వాళ్ళు ఒక దురాత్మను వెళ్ళగొట్టడానికి వాళ్ళ ఒక పనిని కూర్చున్నప్పుడు వాళ్ళ పనిని ఆపుకుంటారా? ప్రార్థన కూర్చున్నారు వాళ్ళ పనిని ఆపుతారా? ఎగ్జాంపుల్ కి ప్రతిరోజు వాళ్ళు ఒక టైం ఉంటుంది. దేనికి? నమాజ్ చేయడానికి ఒక టైం కేటాయిస్తారు. 100 పనులు ఉన్నా సరే, అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఉద్యోగస్తుడు కానీ ఆ సమయం వచ్చింది అనగానే దాని నుండి బయటకు వచ్చేసి ఆ దేవుడికి సమయం ఇస్తాడు, ఆ ప్రార్థనకు సమయం ఇస్తాడు. దేవుడు ఉన్నాడో లేడో అనుకున్న మనుషులే అంతగా
విలువనిస్తుంటే జీవము కలిగిన దేవుని బిడ్డలో మనం ఎంత టైం ఇవ్వాలి చెప్పండి? ఎంత టైం ఇవ్వాలి మనం దేవుడికి? వాళ్ళు మనకు మాదిరిగా కనబడుతూ ఉంటారు. ఎక్కువగా ముస్లిమ్స్ మాదిరిగా కనబడుతూ ఉంటారు. సాయంత్రం 5 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలుగా, 1 గంటకి, ఉదయం 3:30కు, 5 గంటలకు వాళ్ళు మాదిరిగా కనబడుతూ ఉంటారు. వాళ్ళు భక్తి చేస్తున్నారో చేయడంలో కానీ వాళ్ళు మాదిరిగా కనబడతారు. మరి మన జీవితంలో మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం? దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటి? నీ నోటి నుండి 1 గంట అయింది, నేను ఇప్పుడు ప్రార్థనలో కూర్చోవాలి అని ఏనాడైనా పలికావా? వెంటనే భోజనానికి కూర్చుంటావు కానీ వెంటనే ప్రార్థనలో కూర్చుంటావా? మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను మాట్లాడతాను. గత వారం నుండి నేను ఒక షెడ్యూల్ స్టార్ట్ చేశాను. రోజుకి ఎన్ని గంటలు? 10వ వంతు ఎంత? 2 గంటల 40 నిమిషాలు. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? మనం రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి? అవునా? మార్నింగ్ 2 అధ్యాయాలు చదివి స్థుతులు చెప్పాలి. ఆఫ్టర్నూన్ లంచ్ కూర్చుంటున్నాను అంటే 2 అధ్యాయాలు చదివి ప్రార్థన చేసుకొని స్థుతులు చెప్పి 1 గంట దానికి కేటాయించాలి. రాత్రికి వచ్చేసరికి 3 అధ్యాయాలు చెప్పాలి. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు? సరిపోయిందా? మనకు ఆదివారం ఏ దినము? 6 దినాలు కష్టపడి పని చేయండి, 7వ దినము నా మందిర ఆవరణలో గడపండి అని అడుగుతూ మనం ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం అసలు? చదవండి. మొట్టమొదటిగా మత్తయి సువార్తను ప్రారంభించండి. చాలా విషయాలు అర్థమవుతాయి. మత్తయి సువార్తను ప్రారంభించండి. ధర్మశాస్త్రం ఆది కాండం నుంచి అంటే యేసు ప్రభు రాకముందు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు కదా, వచ్చాడు కాబట్టి ప్రయారిటీ ఎక్కువ దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? క్రొత్త నిబంధనకి ఇవ్వాలి. మత్తయి సువార్త ప్రారంభం చేసి అది అయిపోయిన తర్వాత పాత నిబంధనకి వెళ్ళాలి. బైబిల్ చదవటము ఒక వ్యక్తి జీవితంలో చాలా విలువైన. ఎన్నో విషయాలు ఇంకెవరు నేర్పించకపోవచ్చు, కానీ బైబిల్ చాలా స్పష్టంగా నేర్పించింది. చూద్దామా? పరిశుద్ధ గ్రంథములు 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుతాం. ఎవడను కీడులకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడు సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏమన్నాడు? ఎడతెగక ఇప్పుడు అందరితో ఎలా ఉండాలి మనం? ఒకళ్ళ గురించి మనకు సంబంధం ఉందా? మనం ఏం చేయాలి? ప్రతినిత్యము ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన వలన నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రార్థన వలన నీ గోపురము అత్యధిక స్థానంలోకి వెళ్ళిపోతుంది. గోపురము అనగా నీ విశ్వాసపు దీపం. ప్రార్థన వలన పడిపోయిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా పురికొల్పుకుంటావు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి వేస్తాడు. ఒకవేళ నీవు ప్రతిరోజు నీ ఆధ్యాత్మిక జీవితం, నీ సమయ ఆలోచన, టైం టేబుల్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఒక రోజు అవలేకపోయావేమో, ఆ అవనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి చూస్తాడు. ప్రతిరోజు పర్టికులర్ ఈ సమయానికి నా దగ్గరకు వచ్చి నా కొడుకు, నా కూతురు ఈరోజు ఎందుకు ఆలస్యమైంది అని ఆయన దూతుల్ని పంపించి ఆయన దగ్గరకు వస్తాడు. నీవేదైనా సమస్యల్లో, శోధనలో, అవమానంలో, నిందల్లో, బాధల్లో చిక్కుకొని ఉంటే దేవుడు వాటన్నిటి నుండి నీకు విడుదల చేస్తాడు. అదే నువ్వు కాలయాపన చేసి ఆ రోజును నువ్వు వృధాగా పూజిస్తే నీకు నరకం. ఇందాక అమ్మ చెప్పినప్పుడు ఎన్ని మాటలు నేర్చుకుని ఉంటారు? ఎన్ని మాటలు గుర్తున్నాయి?
ఒకటి చెప్తున్నాను, ఆలోచించండి. పరిశుద్ధ బలిపీఠం మీద నిలబడి ఎవరు మాట్లాడినా ఎట్టి వ్యక్తి మాట్లాడినా దేవుడు మాట్లాడితేనే మాట్లాడతాడు. మనం వాళ్ళని గౌరవించాలి. 100 సార్లు చెప్పు 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 అంటే మనమేమైనా రాజకీయ నాయకుని సభకు వెళ్ళలేదు కదా, వచ్చామా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనం వచ్చాము. ఎవడు నిలబడ్డా సరే, చిన్న పిల్లోడు వచ్చి నేను వాక్యం చెప్తానన్నా వాడి మాటను మనం విధేయత చూపాలి. అలా కాకుండా మన పనులు మనం ఉంటే మాట్లాడేవాడికి ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. వినాలి, నువ్వు పాటించినా పాటించకపోవడం అది తర్వాత విషయం. ముందు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా. వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. ఈ స్థలం ముందు నిలబడి మాట్లాడే ప్రతి వ్యక్తిలో నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. చేశాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు నా సన్నిధికి అంగీకారముగాను. ఎప్పుడు చేశాడు? ఈ మందిరం కట్టినప్పుడు వాగ్దానం చేశాడు. నేను గుర్తుందో లేదో కానీ చేశాడు. అప్పుడు ఈ స్థలములు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు, మన పనులు మనం ఉన్నామంటే అంటే ఆ దేవుడే కదా ఉన్నది. దేవుని స్థలంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాము అంటే దేవుని కూడా లెక్క చేయాలి. ఒకటి గమనించండి, ఈ పులిపీఠం దగ్గర ఉన్నప్పుడే ఎవరైనా మాట్లాడతారు. బయటకు వచ్చి మీలో కలిసి మాట్లాడమనండి, ఎవ్వరికి వాక్యం రావు. ఎవడు వాక్యంలో ప్రావీణ్యుడు కాడు, ఎవడు బైబిల్లో ప్రావీణ్యుడు కాడు, దేవుడు ఒక్కడే. స్టేజ్ దిగి వచ్చి మాట్లాడండి, ఎవడైనా మాట్లాడతాడు. ప్రభు ఆత్మ లేనందున నేను మాట్లాడకపోతిని, దేవుని ఆత్మ నాతో ఉన్నందున నేను మాట్లాడింది. అన్ని విషయాల్లో ఎడమరిచి మీరు చెప్పాలి అంటే మానవుని వల్ల ఇంకా ఎడమరిచి మీ భాషను మీకు బోధించాలి అంటే ఎవరి వల్ల? కొంతమంది వినేవాడు ఉంటాడు, కొంతమంది ఇంకా హెవీలో చెప్తే వినేవాడు ఉంటాడు, కొంతమంది అసలు విననోడు ఉంటాడు. విననోడి కూడా వినేటట్టు చెప్పడము అనేది దేవుడు మాట్లాడితేనే అతడు. ఒక 5-10 నిమిషాలు నేను వాక్యాన్ని ముగిస్తాను. చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. మీ సమయాన్ని ఏమి తినా ప్రతిరోజు ఏ సమయానికి వెళ్తారో ఆ సమయానికే పంపిస్తాం. ఏమి కంగారు పడమాకండి. ఎవ్రీడే 8కి వెళ్తారో అన్నింటికే పంపిస్తాము. ఆలస్యమైంది అన్న గంట చెప్తాడేమో అనుకోమాకండి, నేను ఇంకా కుదిస్తాను. ఎందుకంటే అసలైన మన్నా కురిపించబడ్డది. కురిపించిన మన్నాను ఏ విధంగా భద్రపరుచుకోవాలో 2 మాటలు చెప్తాను. చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఎవడైతే ప్రభు నామమును బట్టి, ఎవరి నామం? సాతానుగాడి నామములు కాదండి. సాతానుగాడి తొందరగా వచ్చేస్తాడు. కూర్చున్నాము అంటే వచ్చేది వాడే, ఆలోచనలో వాడే వస్తాడు. ఎవడైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తాడో, ప్రభు నామమును బట్టి ఆయన వైపు చూస్తాడో వాడికి ఏమి కలుగును? రక్షణ కలుగును. రక్షణ ఉచితంగా వచ్చిందా? రక్షణ ఉచితంగా వచ్చిందా? రక్షణ ఉచితంగా వచ్చిందా? మిమ్మల్ని తీసుకుంటావు, అక్కడిని తీసుకొని నా పాపములు చనిపోండి కొయ్య బొమ్మ ఒకటి తెచ్చి దాని మీద నిలబెట్టి మీ చేతులు మేతులు కట్టుకుంటారా? నువ్వు వద్దు, నీ సంఘం వద్దు,
నీ సహవాసం వద్దు పాస్టర్ గారు, లోకంలోనైనా బతుకుతున్నా కానీ నీ దగ్గరకు వచ్చి మాత్రం చిక్కబడు. కొట్టించుకుంటామా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేదు మనం. అంటే దానికి పోయేటప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేదు మనము. ఎంత విలవిలలాడిపోతామో మరి మన కొరకు ఆయన తన శరీరాన్ని, తన జీవితాన్ని దున్నబడి ప్రాణం పెట్టాడు. మరి ఆయన బాధేదంటారా? దేవుడికి విధేయత చూపవలసిన భక్తుడు విధేయత చూపకపోతే, మన బిడ్డలు మనకు విధేయత చూపవలసిన వాళ్ళు మనకు విధేయత చూపకపోతే నీవెంత బాధపడతావో, నీవు ఆయనకు విధేయత చూపవలసిన నీవు కానీ నేను కానీ విధేయత చూపకపోతే మరి ఆయన ఎంత బాధపడతాడు? బాధపడడా? పడడా? ఆయన సమయాన్ని దొంగలించే నీవు, ఆయన సమయాన్ని తినివేసే నీవు, ఆయన సమయాన్ని నీవు వృధాగా ఖర్చు పెట్టే నీవు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే మీరు చూసి బాధేయడా? బాధపడడా? ఈ లోకంలో నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే ప్రారంభం అవ్వాలి, నీ చిత్తమే ఇక్కడ నిలబడాలి అని ఎవరికి వాడు ఎవరు ఉంటారు. కాదంటారా? కొడుకేమని ఎందుకు మాట్లాడాడు? ఇంట్లో తండ్రి ఏమంటాడు? నువ్వు ముందు పుట్టావా, నేను ముందు పుట్టానా? నీకు తెలుసా, నాకు తెలుసా? ఏం కోరుకుంటాడు అక్కడ? తను చెప్పినట్టు అందరూ నడవాలి. ఒక మాట చెప్తాను, నీకు అర్థం ఏంటంటే చెప్తాను. మేము దేవుని ఇంటికి ఎవరు అండి? మాస్టర్ గారు దేవుని ఇంటికి ఎవరు? కాపరి. దానికంటే ముందు కాపరి అని ఆయన ఆడున్నాడు. మనం దేవుని ఇంటికి వాచ్మెన్, కావలి వాడు. ధనవంతుడు తన ఇంటికి కాపలాదారులు పెట్టుకుంటాడు. దేనికి? ధనం ఎవడైనా తీసుకుపోతాడేమోనని కావలి వాడిని కాపలా పెట్టుకుంటాడు. మరి యేసు ప్రభు యాజకుడిని కూడా అందుకే పెట్టుకుంటాడు. నీవు సాతాను చేతుల్లో చొరబడతావో, సాతాను చేతుల్లో చిక్కబడతావేమో, వాడి మాటల్లో పడి అవ్వ ఏ విధంగా అయితే పండు కోసం వాడి మాటలో పడి పాపం చేసిందో, నీవు కూడా వాడి మాటలో పడిపోతావేమోనని ఆయన అనునిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుని కాపాడడానికి యాజకుడిని పెట్టాడు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను. దిలీప్ అన్న ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. ఏంటి? ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. ఆయనది అసిస్టెంట్ పోస్ట్ అనుకుందాం, అంటే చిన్న పోస్ట్. ఈయన వెళ్ళి ఆ సంస్థ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నాడు అనుకో, ఆయన పెద్దల మీద ఈయన చెలాయించాడు అనుకో, ఆయన ఏమంటాడు? చెప్పండి, ఏమంటాడు? తట్టా పుట్ట సర్దుకుంది, నువ్వు బయలుదేరా బాబు, నువ్వు అవసరం. అలాగే దేవుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు, దేవుడి చిత్తంలో నడవలసిన నిర్ణయాలు నీవు తీసుకొని నీవు పెత్తనము చెలాయిస్తే ఆయన ఏమంటాడు? అన్ని సర్దుకొని రాదా? సిచ్యువేషన్ కాదా? సిక్కవలేదా? ఆయన నిలబడవలసిన మందసం మీద ఆయన నిలబడకుండా ఆయన కింద పనిచేసే నువ్వు వచ్చి నేను నిలబడతానంటే ఆయన బాధపడడా? ఆయన కన్నీడు రావా? వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అని పరీక్షిస్తాడు. ఎవరి పని వాళ్ళే చేయాలి. నీకు ఇచ్చిన పని ఏంటి? నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను సంరక్షిస్తాను, నేను నిన్ను కొలత లేకుండా దీవిస్తాను అన్నాడు. నీవు ఆయన మాట వింటే విన్నారులే, ఆ మాట వినండి అని ఉన్న వాళ్ళందరినీ నీ వైపు మలుచుకున్నావు. ఇది ఎవరి పని? ఎవరి పని అండి? చాలాసార్లు
సంఘంలో కూడా వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలి అని అనుకుంటాం. వాళ్ళు వీళ్ళు అనేది మందిర గోడల మీద ఎక్కడైనా రాయబడి ఉన్న సిద్ధాంతాలు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడైనా రాసారా అమ్మా? ఇంకా రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా రాలా, మీకు రాసినట్టు చూపించాలి అంటే ఎవరికి వాడు తీర్మానం చూసుకో. ఇది సమస్త జనులకు ప్రార్థన. ఎవరైనా రావచ్చు, ఎంతసేపు అయినా మోకరించవచ్చు, ఎంతసేపు అయినా ప్రార్థన. పెళ్లి జరుగుతుందండి. పెళ్లి జరిగేటప్పుడు ఇప్పుడు మా ఇంట్లో నా పెళ్లి జరుగుతుంది. మా ఇంట్లో నా పెళ్లి జరిగేటప్పుడు నా తర్వాత వాళ్ళు కానీ నా ముందోళ్ళు కానీ నా కుటుంబ సభ్యులు పెళ్లిలో ఉండకపోతే నేను బాధపడతానా? పెళ్లి జరిగింది, అసలు ఎలా ఉంది ఆ ఇల్లు? ఆ ఇల్లు ఎలా మారింది? బాధాకరంగా ఉంటుంది. వాళ్ళందరూ మరి ప్రతిరోజు ప్రార్థన చేయమని చెప్తాం. బయట వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే ఎలా చూస్తాం? చెప్పండి. ఈ ఇంటికి యజమానుడు లేదే అనుకుంటారు, ఈ ఇంట్లో సభ్యులు లేదే అనుకుంటారు. మరి మనందరం ఉండి ఆ మాట పొందుదామా? మరి పొందుదామా? చెప్పండి, పొందుతారా? మనకి దేవుడు మందిరాలు లేని వాళ్ళకి, చాలా మందికి మందిరాలు లేవు, ప్రార్థన చేయడానికి గోపురం లేదు. కానీ నిన్ను మాత్రము చక్కని భవనాన్ని దేవుడు. ఎంత అదృష్టవంతుడు తెలుసా? అదృష్టవంతులా కాదా? మందిరాలు ఉన్నాయా? నేను గత వారం ఒక ప్రాంతానికి వెళ్ళాను, సువార్త నిమిత్తం వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు తెలుసా? మెట్ట మధ్య ఎండలో పైన పరదా ఒకటి కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. మన పరిస్థితి చెప్పండి. వాళ్ళ విశ్వాసం మళ్ళీ బలంగా ఉంది, మరి మన విశ్వాసము నేను మిమ్మల్ని గాయపరచడానికి చెప్పండి. ఆలోచన చేయండి సార్. అన్ని విషయాల్లో దేవుడు నన్ను కాపాడాడు, అన్ని విషయాల్లో దేవుడు నన్ను సురక్షితంగా నిలబడ్డాడు. మిమ్మల్ని గాయపరిస్తే నాకేం వచ్చింది? మీకు నాకు మధ్య విరోధం వచ్చింది, అంతేనా? మీకు నాకు మధ్య మిమ్మల్ని బాధ పెడితే పాస్టర్ గారు బాధ పెడుతున్నారని మీరు మందిరానికి రావడం మానేస్తారు. నేను దాని గురించి చెప్పాను. మిమ్మల్ని బాధ పెట్టినా అదొక తీర్పు నేను బదయించాలి. అది నా పిల్లలు ఎందుకు బాధపడ్డారా అంటాడు ఆయన. ఆలోచన చేయండి సార్. తినటానికి 3 పూట్ల భోజనం పెట్టాడు, ఉండటానికి నివాసాన్ని ఇస్తాడు, నడవటానికి మార్గాన్ని చూపుతున్నాడు. మరి మీరు ధన్యుడువా? ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడా లేడా? చెప్పండి. కాబట్టి నేను మిమ్మల్ని ఏం కోరుకుంటున్నానంటే, ప్రతినిత్యము మీరు చేసే ప్రార్థనలు కొంచెం బేస్ పెంచమంటారా? ఈ మైక్ సరిగ్గా రాలేదనుకో, నేనేం చేస్తా అడిగేది కొంచెం వాల్యూము పెంచుతా. ప్రతిరోజు ప్రార్థన చేసే మన జీవితంలో కొంచెం బేస్ పెంచితే ఈ మందిరము నిండా ప్రజలు వస్తాయి. దేవుని దర్శనము నా 40 days ఫాస్టింగ్ పీరియడ్లో ఏంటంటే, ఇదంతా నింపబడి ఉన్నారంట ప్రజలు. సువిశాలమైన ప్లేస్ లో ఒక నూతనమైన మందసము ఏర్పాటు చేయబడి ఓ కొల్లలుగా ప్రజలు ఉన్నారంట. నేను ఈ మాట ఇంతదాకా అమ్మ కూడా చెప్పలా, నేనే చెప్తున్నా. ఫస్ట్ అడగండి, కాకపోతే చెప్పానా? మందసం అంట ఆ సైడ్ ఉంటుందంట, ఇట్లా ఉంటుంది మందసం. ఎటు మీరు కూర్చున్నారు కదా, ఈ ప్లేస్ లో మందసం ఉంటుంది, దారి ఇటు ఉంటుంది,
ప్రజలు విస్తారంగా ఉన్నారు. మినిమం 1000 మంది కూర్చునే మందిరం ఏర్పాటు చేయబడి 1000 మంది కలిసి ఆరాధన చేస్తారు. వాళ్ళందరూ రావాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే ఆ తొడుగులో ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మార్పు చెందుతారు. ప్రార్థన దేన్ని ఇస్తుంది? ప్రార్థన ఏమిస్తుంది? ఇప్పుడు రక్షణనిస్తుంది. నీవు ప్రార్థన చేస్తే నీ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు, తోబుట్టువులు అందరూ మారుతారు. వాళ్ళు మారట్లేదు అంటే నీవు అర్పణ అర్పించట్లేదు. నేను ప్రార్థన చేస్తే నా పాస్టర్ గారు మారేది అనుకుంటున్నాను. అవును, ఈ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో శోధన రాకుండా నేను నిలబడుతున్నాను. నీవు ప్రార్థన చేస్తే ప్రాకారాలు కట్టబడతాయి. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని నూతన ఆత్మను దయచేస్తాడు. ఆత్మ సంపాదనే ధ్యేయంగా మారుస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆత్మ సంపాదన ఉండాలి. పాస్టర్ గారిని ఆత్మ సంపాదించేది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఒక్క ఆత్మ కూడా ఆత్మను ఎవరు తీసుకురావాలంటే పాస్టర్ గారు వాక్యం చెప్పడానికే చూసుకుంటూ ఉంటాడు, వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కానీ విశ్వాసుని మార్చేది ఎవరు? చెప్పండి. ఇప్పుడు పొలంలో ఒక గొర్రె మేస్తుంది, దొంగతనంగా వెళ్ళి మేస్తుంది. దాని వెనక ఇంకో గొర్రె పరిగెత్తిద్దా? అంటే గొర్రెకి ఏమైంది? పురికొల్పబడింది. అలాగే మీరు మందిరానికి వచ్చి వాక్యం వింటున్నారు. మీరు వెళ్ళి మీ చుట్టుపక్కల వాళ్ళకు వాక్యం బోధిస్తే వాళ్ళు మీతో పాటు వచ్చి ఆశీర్వదించబడటానికి మీరు ఏం చేశారు? పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం? ఆశీర్వదించబడటానికే పిలువబడ్డాం, శపించబడటానికి. ప్రార్థన రక్షణ ఇస్తుంది. రెండవ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ. విశ్వాసముతోనే ఆరంభించితిని నా యాత్రను, యేసయ్య రావా కొనిపోవదన్నో, నీవే నాకు పరిశుద్ధ దేవా ప్రేమించవదన్నో, నీవే నాకు నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే నాకు తోడుండగా, తుఫాను నడచి పిలుగాలు నాపి నా యాత్రను, యేసయ్య రావా కొనిపోవదన్నో, నీవే నాకు. మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుడు సమీపముగా ఉన్నాడు. దేన్ని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియుడి. అంటాడు, ప్రార్థన ద్వారా శాంతియు సమాధానము. దేని గురించి చింతపడవద్దు. ఇది నా జీవితంలో అవ్వలేదేంటి? ఇది నా బ్రతుకులో నెరవేర్చబడలేదేంటి? నేను ఇంకా ఆశీర్వదించబడట్లేదేంటి? నేను ఇంకా దిగజారిన స్థితిలో ఉన్నానేంటి అని చింతపడవద్దు. ఇదిగో ఆయన మేలు చేశాడు అని నువ్వు నమ్మితే, నీ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది అని నువ్వు నమ్మితే, ఆయన నీకు ధారాళముగా. చింతపడుకు ప్రతి విషయములు
దేన్ని కలిగి ఉండాలి? దేన్ని కలిగి ఉండాలి? ప్రతి విషయముందు ప్రార్థనలు కలిగి నీ ఆధ్యాత్మిక జీవితం నీకు ఏ సమస్య వచ్చినా ఒక అడుగు ముందుకు వేయాలన్నా వెనక్కి వేయాలన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా ప్రార్థన చేయి. ప్రార్థన అన్ని విషయాల్లో ప్రార్థన అంటే ప్రార్థన కంటే స్తుతి చెల్లించుగా చాలా. ప్రార్థన అంటే యేసు ప్రభు గారు ఏం చెప్పిస్తున్నారు? యేసు ప్రభు గారు ఏం చెప్పిస్తున్నా? కార్డు పెట్టిన వెంటనే పిన్ కోడ్ కొట్టిన వెంటనే డబ్బులు రావడానికి వచ్చేస్తాము, వచ్చి కూర్చుంటాం. ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది అది అంటాడు. కాసేపు నాతో మాట్లాడతా వినాలని, కాసేపు నాతో మాట్లాడమ్మా వినాలని. వచ్చిన దగ్గర నుండి అన్నీ కావాలని అడుగుతున్నావు, కానీ నీకేం కావాలి ప్రభు అని వినాడైనా అడిగావా? ప్రభు దగ్గర నుండి సమస్తాన్ని పొందుకుంటాం. నాకు ఇది కావాలి, అది కావాలని అన్ని అడుగుతాం. మరి ఆయనకు కావాల్సింది ఆయన అడిగినప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది ప్రభువా అని వెనక జరుగుతాను. బాధపడడా? మనం ఆయన్ని అడిగినప్పుడు ఆయన మనకి ఇవ్వకపోతే మనకెంత బాధ కలుగుతుందో, ఆయన మనం అడిగినప్పుడు నాకు ఇది కావాలా చేసి పెట్టు అని అడిగినప్పుడు నీవు ఇవ్వకపోతే నాకు బాధపడగా? ఎగ్జాంపుల్కి నాకు దేవుడు సేవకు పిలిచాడు, నేను సేవకు రాలేదనుకో, ప్రభువా నీకు దశమ భాగం ఇస్తాను, మందిరంలో సాక్షిగా నిలబడతాను, సపోర్టుగా ఉంటాను, 50 వంతు 80 వంతు మీకు ఇచ్చి 20 వంతు నేను తింటాను అని నాకు ఉద్యోగం ఏమన్నా నేను అడిగినప్పుడు ఆయన ఉద్యోగం ఇస్తాడు. ఆయన నన్ను సేవకు పిలిచాడు, నేను సేవకు రాలేదు అంటే ఆయన బాధపడ్డా? నాకు కావాల్సింది ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? ఉద్యోగం కావాలన్నా ఉద్యోగం ఇచ్చాడు, కుటుంబం కావాలన్నా కుటుంబం ఇచ్చాడు, మంచి ఇల్లు కావాలన్నా ఇల్లు ఇచ్చాడు. మరి ఆయన సేవకు పిలిచాడు, నేను వెళ్ళాలా? నేను రాను ప్రభువా, నీకేం కావాలో చెప్పు అన్నీ ఇస్తాను అన్నాను అనుకో, ఆయన ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? బాధపడతాడా లేదా? దేవుడు నేను ఏదైనా అడిగితే ఆయన అడిగేది ఒకటి, నువ్వు నా దగ్గరకు వచ్చి కొంతసేపు మాట్లాడు, వినాలని వినాలనుంది, కొంతసేపు నాతో ముచ్చటించు. ఏనాడైతే పిల్లల్ని కూర్చోబెట్టుకొని కాసేపు నాతో మాట్లాడరా అన్నా, పిల్లలు నాతో మాట్లాడకపోతే తెగ బాధపడిపోతూ ఉంటావు. మరి నీవు దేవుడితో మాట్లాడకపోతే నీ ఆత్మీయ తండ్రి, నేను సృజించిన తండ్రి బాధపడడా? చూపించే ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. మనం మన బిడ్డల మీద ఎంత ప్రేమ చూపిస్తామో, మన మీద అధికారం కలిగిన దేవుడు మన మీద ఎంత ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆలోచించాలి. అయితే ఇక్కడ ప్రార్థన ద్వారా శాంతి సమాధానం వస్తుంది. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో శాంతి సమాధానము కరువైపోయింది. ఒక్కొక్కరికి ఆలోచనలు పెరిగిపోతుంది కానీ శాంతి సమాధానము లేదు. శాంతం ఏమైంది? ప్రశాంతంగా ఉండలేకపోతుంది. సమాధానము పోతుంది. నువ్వు ఎక్కడా కట్టబడ్డావు? నీ కుటుంబంలో శాంతి సమాధానము లేకపోతే దానికి కారణం నువ్వే. దేవుడికి విధేయత చూపి ప్రార్థన చేయవలసిన భక్తులు చేయకపోతే కుటుంబం ఎలా మారుతుంది? నిత్య నరక అగ్నిగోహములే మారుతుంది. చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో, మీరు నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి. అది దేని ద్వారా? ప్రార్థన ద్వారా నా రాజ్యాన్ని నా
నా నీతిని పొందండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? పుస్తకాలు తేటం మర్చిపోయారు, అన్న రాలేదు లేదని డైరీ తేలేదా? డైరీ లేవు, రాసుకోండి. వచ్చే ఆదివారం అడుగుతా. గత వారం అన్న వచ్చాడా? గత వారం ఏం చెప్పారు? మీరు చెప్పారా? మరి అడగలేదు. మనం అడిగితే వాళ్ళకి అలవాటు అయింది, మనం మర్చిపోతే వాళ్ళు మర్చిపోరు. ఏంటి మొట్టమొదటి మాట? ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది? రక్షణ. రెండవది శాంతి సమాధానం కలుగుతుంది. మూడవది చెప్పండి. మూడవది ఆయన నీతిని రాజ్యాన్ని పొందవచ్చు. రాసుకోండి. ప్రార్థన ద్వారా మొట్టమొదటిది రక్షణ కలుగుతుంది, రెండవది శాంతి సమాధానం కలుగుతుంది, మూడవది ఆయన రాజ్యము నీతిని పొందుతాం. మొట్టమొదటిది రక్షణ, రెండవది శాంతి సమాధానం, మూడవది ఆయన రాజ్యం నీతిని పొందుతాం. నీతి సామ్రాజ్యమైన రాజ్య స్థాపనను. ఇప్పుడు మీరు చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? నా టైం ఒక నిమిషం నా టైం అయిపోయింది. ఇప్పుడు మా టైం అయిపోయింది, నేను వాక్యం ముగించేసే బైబిల్ ముగించేసాను. ఇప్పుడు మీకు చెబితే మిమ్మల్ని పంపిస్తున్నా, లేకపోతే మళ్ళా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీ టైం ఇది, ఆకలిస్తే చెప్పలేదు చెప్పండి. ఏంట్లేదన్నా అంటే నేను గుడిగిస్తా, నాకు వేరే పని లేదు. మొట్టమొదటి ఏంటక్క? అందుకే నేను రక్షించబడ అంటున్నా. రెండవది శాంతి సమాధానం. మూడవది నీతిని రాజ్యం పొందాలి. దిలీపన వరుసగా మూడు టక్క 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 చెప్పు. మొట్టమొదటిది ఆమేన్ ఆమేన్. మూడవది నీతిని రాజ్యాన్ని పొందాలి. ఓకే అయ్యారు. మొట్టమొదటి మాట రక్షణ, రెండు మాస్టర్ చేయండి, కరోనా పోయిందిలే, మూడు నీతిని రాజ్యమును పొందాలి. అమ్మ మొట్టమొదటిది ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది, రెండవది ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా శాంతి సమాధానం కలుగుతుంది, మూడవది ఆయన నీతిని రాజ్యాన్ని పొందుతాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. బలారాధన ఆదివారం అడుగుతాం. ఇంటికి వెళ్ళి బాగా బయట అవ్వండి, ప్రిపేర్ అవ్వండి బాగా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ నామానికి స్తోత్రం. మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా రెండు ప్రసంగాలు మీరు మాట్లాడారు. మొట్టమొదటిగా నీ దాసురాలను నిలబెట్టుకొని బలహీనత స్థితిలో ఉన్న, వృద్ధాప్యముతో ఉన్న బలపరిచి, ప్రేమించి, కండరాలలో శక్తినిచ్చి, తండ్రి నీవు నిలవ పెట్టి, నీవు మాట్లాడేవాళ్ళు కాదు కానీ నీవు నిలబడితే ఓపికతో నిలబడితే నేను మాట్లాడుతానని మీరు వాగ్దానం ఇచ్చి విడలు నిలబెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు. అందులో బట్టి స్తోత్రాలు. ఇంకనూ తల్లి గారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను పెంచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పొందాలైన తల్లిగా ఆమెకు ప్రభువా సమయాన్ని అనుగ్రహించి ప్రార్థనలో ఉజ్జీవాన్ని ఇచ్చున్నాం. ప్రభువా ఈ సన్నిధిలో గంటల తరబడి కొనియాడే శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. రాసుడిగా ప్రభువా ఈ రెండవ వర్తమానం సేవకు మీ మాటలతో మీరు మాట్లాడారు. ప్రార్థన మా ఆధ్యాత్మిక జీవితంలో ఉంది కానీ ప్రార్థన ద్వారా ప్రయోజనం మాత్రం లేదు ప్రభువా. మేము ప్రార్థన చేస్తే రక్షింపబడాలి, మేము ప్రార్థన చేస్తే మా కుటుంబాలు శాంతి సమాధానం రావాలి, మేము ప్రార్థన చేస్తే
మొట్టమొదటి నీ నీతిని నీ రాజ్యాన్ని మేము పొందాలి ప్రభువా, అది శక్తిని మాకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రి, దయగలిగిన మహారాజా, ఒక్కొక్కరిగా ప్రతి బిడ్డలో ఈ క్షణమే అగ్ని జ్వాలలు రగిలింపబడునుగా చిత్తంలో ప్రతిక్షపరచని ప్రార్థన. అయ్యా, ఈ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నావు. అయ్యా, నీ మందిరంలో నీ జనులు నీ బిడ్డలు ప్రభువా గంతులేటకు సహాయం చేయి తండ్రి. నోరారా స్తుతించి మనసారా ఆనందించి కన్నులారా నీ దర్శనములు చూసే భాగ్యమును మాకు దయచేయమని అయ్యా చూసుకో. ఒక్కసారి మా అందరి మనల్ని వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించండి. ఒక్కొక్కరిని పేరు పెట్టి తండ్రి మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తూములు తెరవండి, రక్తజాల విస్తారమైన దీవులతో బిడ్డలను మీరు అభిషేకించమని కుటుంబాన్ని ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. బలమైన సాక్షిగా సమూహంగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డల జీవితాలు వివాహ బాంధవ్యాలు ఈ నూతన సంవత్సరంలో జరిగించండి. వారి కుటుంబంలో ప్రభువా రావాల్సిన బిడ్డలను నడిపించండి. తల్లి గారికి ప్రభువా నడకలు నేర్పించండి, శక్తినివ్వండి. ఈ కృప చేత నింపమని ప్రార్థన. ఆత్మీయుడు ప్రభువా అన్ని విషయాల్లో తండ్రి సాధారణ దీవించండి. చేపాలన్న కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచండి. వేరులతో మహిమతో కృపతో ఆత్మతో దివినతో నింపమని ప్రార్థిస్తున్నాను. మాకున్న ఈ అనుబంధము ప్రభువాన్ని రాకడం వరకు స్థిరపరచండి. శక్తి గల నీ వాక్యము కొరకు ఆశతో నిగ్రహము కలిగిన ఆత్మను కలిగి పరిగెత్తడానికి బిడ్డకు కృపను ప్రార్థిస్తున్నాను. తనకి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. తను ప్రేమించి ఇచ్చిన సత్యావణిని దీవించండి. బలమైన సాధనంగా సమూహంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు. అయా నీ సంరక్షణలో ఉంచండి. దాసుడికి ఇక్కడ జ్ఞానము బుద్ధి సర్వసంపదలు ఏలియాకి ఇచ్చిన అభిషేకం, ఎలీషాకి ఇచ్చిన అభిషేకం, నెహెమ్యాకి ఇచ్చిన అభిషేకం, దావీదుకి ఇచ్చిన కృప ఇవ్వడం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. గంటల తరబడి సన్నిధిలో జ్ఞాపకం చేసే ఆత్మీయ పాఠాలు నేర్చుకుని యాజకుడిగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నారు. కుమారక్కల వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి తల్లి గారిని ఆశీర్వదించండి. దేవుడితో నింపండి. మహిమతో దాసులకు నుంచి ఆరోగ్యం బలము కృపగలిగిన పాదాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. యజమానుని ఆశీర్వదించండి. యజమానుడు కూడా మందిరానికి వచ్చుటకు సహాయము చేయమని ప్రార్థించండి. కుటుంబ సమేతంగా ఈ కుటుంబము దేవుని మందిరంలో గడుపుటకు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నారు. వారికి ఆటంకముగా ఉన్న ప్రతి శోధన తొలగిపోవునుగా శక్తిని మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 765901